వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రజలకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కారు టైర్లు పంక్చర్ అయ్యాయని, వాటిలో బీజేపీ గాలి నింపే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండలం అంబం గ్రామ శివారులో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో అధికారం చేపట్టగానే మొదటి కేబినెట్ మీటింగ్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని, పార్లమెంట్లో బీజేపీ ఏ బిల్లు పెట్టినా కేసీఆర్ మద్దతు ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక 3 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ విషయమై నేను బీజేపీతో పోరాడుతున్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టారని, ఏకంగా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. చివరకు తాను ఉండే అధికారిక భవనాన్ని ఖాళీ చేయించారన్నారు. కేంద్రం సహకరిస్తున్న కేసీఆర్ మీద ఒక్క కేసు పెట్టలేదని దుయ్యబట్టారు. తెలంగాణ తన సొంత ఇల్లు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాహుల్ గాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దళిత బంధు స్కీమ్ పేరిట ఏదైతే కమిషన్ల శాసనసభ్యులు ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. आप एसटी और एससी सब प्लान से पैसा डाइवर्ट करते हो. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండే, కానీ ఈ రోజు దాని ద్వారా ఈ దళిత బంధువులు జరిపిస్తున్నారు. 5,500 करोड़ रुपए आपने एसटी सब प्लान से डाइवर्ट किया. ఎస్సీ సబ్ ప్లాన్ లో 500 కోట్ల రూపాయలు పొందుపరిచినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 15,500 करोड़ रुपए आपने एससी सब प्लान से डाइवर्ट किया. 15,500 కోట్లు ఎస్సీ सब प्लान లో పొందుపరిచామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. अब मैं भाइयों और बहनों आपको बताना चाहता हूं कि प्रजाला सरकार का क्या मतलब होता है. సోదర సోదరి మల్లారా, మీకు తెలియజేయదలుచుకున్నాను.
ప్రజల ఏదైతే ఉందో ఈరోజు ప్రజల ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా ఉందో నేను తెలియజేయదలుచుకున్నా. पिछले 10 साल आपने दोराला सरकार, एक परिवार की सरकार देखी है। ఇప్పుడు దొరల ప్రభుత్వం కేవలం ఒక కుటుంబం ద్వారానే నడుస్తా ఉంది. अगले 10 साल आपको प्रजाला सरकार दिखने को मिलेगी। రాబోయే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వస్తుందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా. हमारी 6 गारंटी है। మా ప్రభుత్వం రేపు అధికారంలో రావడానికి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయి. सबसे पहली गारंटी महालक्ष्मी, जिसमें हम 2500 रुपए हर महीने तेलंगाना के महिलाओं को देंगे। మొట్టమొదటి గ్యారంటీ నా మహిళా సోదరిమణులకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 17-18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల వరకు మీకు 2500 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. आज बीआरएस की सरकार में गैस सिलेंडर कितने का मिलता है? 1200 का मिलता है। 1200 का मिलता है। इसमें से आप 700 रुपए निकाल दीजिए, आपको 500 रुपए का मिलेगा। రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ గ్యారంటీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. तो तकरीबन 3000 रुपए आपके वही महिलाओं के वहीं बच गए। 3000 రూపాయలు మీ కుటుంబానికి ఆదాయం వచ్చినట్టే. మహిళా మహాలక్ష్మి మహిళ 500 రూపాయల గ్యాస్ సిలిండర్. अब महीने में महिलाओं को बस का 2000 रुपए तक खर्चा होता है। చాలా అదృష్టవంతులం మనము. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయడానికి బస్సు ఫ్రీ సౌకర్యం మహిళల కొరకు కల్పించామనేటువంటి విషయాన్ని చెప్పట్ల ద్వారా స్వాగతం. महालक्ष्मी स्कीम में किसी भी महिला को तेलंगाना में सरकारी बस का पैसा नहीं देना पड़ेगा, पूरा का पूरा फ्री होगा। మహాలక్ష్మి పథకం ద్వారా అనుకోండి ఈ రోజు ఉన్నటువంటి మన మహిళలందరూ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. 2500 रुपए आपके बैंक अकाउंट में, 700 रुपए आपके गैस सिलेंडर के बचे और तकरीबन 2000 रुपए आपके बस के बचे। మీరు సార్ చెప్పినట్టుగా 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం, 700 రూపాయలు మీకు గ్యాస్ సిలిండర్ మీద మనకు మిగులుబాటు. అదేవిధంగా బస్సులో ప్రయాణం చేయడానికి 2000 రూపాయలు మీకు మిగులుతుందనేటువంటి मतलब हर महिला के तकरीबन 5000 रुपए महालक्ष्मी स्कीम के माध्यम से बचेंगे महीने के। ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి మహిళకు 5000 రూపాయల ఆదాయం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. मैंने सारे चीफ मिनिस्टर्स, कांग्रेस पार्टी के चीफ मिनिस्टर से साफ कह दिया है, जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं, स्वयं चोरी करते हैं, उतना पैसा कांग्रेस पार्टी को प्रदेश के गरीब जनता के बैंक अकाउंट में डालना होगा। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంతమంది అయితే అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులను ఆపి పేద వర్గాలకు ఇది న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. किसानों के लिए राइतु भरोसा स्कीम, మన రైతు సోదరుల కొరకు రైతు భరోసా స్కీమ్ 15,000 रुपए हर एकड़ किसानों के लिए। ప్రతి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతాంగానికి ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और 12,000 रुपए साल के हर मजदूर के लिए। హైదరాబాద్తో పోటీ పడి నిజామాబాద్ నగరాన్ని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.
నగరంలోని కిల్లా రోడ్డులో అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలతో కలిసి మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ముస్లిం మైనారిటీల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హిందీలో ప్రసంగిస్తూ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. గత 3 నెలల క్రితం తాను నగరంలో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించానని గుర్తు చేశారు. మినీ ట్యాంక్ బండ్, ఐటీ హబ్, నూతన కలెక్టరేట్, వైకుంఠ ధామాలు నిర్మించామని తెలిపారు. గతంతో పోలిస్తే నగరాన్ని అర్బన్ ఎమ్మెల్యే బిగాల ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. ఈ పనులను పరిశీలించి తాను మరో 100 కోట్ల నిధులు కేటాయించానని తెలియజేశారు. అభివృద్ధి కొనసాగాలంటే ఆగం కావద్దని, కాంగ్రెస్ బీజేపీలకు ఓటు అడిగే నైతికత లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అర్బన్ నుండి బిగాల గణేష్ను మరోసారి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. गणेश बिगाले के वास्ते आपके वोट मांगने यहाँ पे आया। मैं आप तमाम में जो खिदमत, जैसे अंडरग्राउंड ड्रेनेज सिस्टम को मुकम्मल करना, पूरा करना, जिसका जिम्मेदारी आपने एमएलए साहब को दिया, उनकी खिदमत की सिस्टम भी हमने कंप्लीट किया। साथ ही साथ अगर आप देखेंगे कोरोना के टाइम पे आपके एमएलए साहब इतना जबरदस्त सर्विस करे यहाँ पे गवर्नमेंट हॉस्पिटल में और निजामाबाद शहर में, आपको याद होगा हर दिन उन्होंने हजारों लोगों को खाना खिलाया, हर दिन खुद के पैसों से। 4 से लेके 14 तक कांग्रेस का दौर रहा, कांग्रेस का हुकूमत चला मुत्तहिदा आंध्र प्रदेश में। 10 सालों में कांग्रेस ने कुल मिला के मुत्तहिदा आंध्र प्रदेश में, तेलंगाना नहीं, मुत्तहिदा आंध्र प्रदेश में उन्होंने खर्च किया 930 करोड़। उसी निशान है, हार हमारी निशान है, तेलंगाना हमारी पहचान है और केसीआर हमारे शान है। याद रखना जरूर, दुआ में याद रखो, दुआ में याद करो, दुआ में याद रखो। कार को वोट के रास्ते पे आगे ले चलो। जय तेलंगाना। हमको कमाट एक बड़े दन खाता खोलो, मैं दन 15 लाख देता। बोले कि नहीं बोले? मिला किसी को 15 लाख? सबके कान में फूल लगा दिए, निकल गए। आज मैं पूछना चाहता हूँ, और बहुत कुछ बोले 2014 से पहले बोले मनमोहन सिंह हट जाओ तुम, आप बेकार हो, हट जाओ आप, सिलेंडर की दाम बहुत बढ़ गई, सिलेंडर को आप नमस्कार करो और वोट मुझे दो। दे दिए वोट, फिर क्या करें? 400 सिलेंडर आज कितने का हो गया? 1200 हो गया। आज मैं वादा कर रहा हूं आपसे, आप गणेश भाई को जिता लो। 3 दिसंबर के बाद जो 800 रुपए का इजाफा मोदी करे, 800 रुपया हम बेर करेंगे, 400 में आपको सिलेंडर दिला देंगे। రామడ్గు గ్రామంలో గల మంచాలగుట్ట స్వయంభూ శివాలయాన్ని జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ దంపతులు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దర్పల్లి మండల పరిధిలోని ప్రాజెక్టు రామడుగు గ్రామ శివారులో గల మంచాలగుట్ట స్వయంభూ శివలింగ ఆలయానికి స్థానిక జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆయన సతీమణితో కలిసి విచ్చేశారు. వారికి గ్రామ అభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి చేరుకొని స్వయంభూ శివలింగానికి అభిషేకం చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి గ్రామ పెద్దలతో మాట్లాడారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. శివాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని దేవాలయ కమిటీ కోరింది. ఇప్పటికే సీసీ రోడ్డు నిర్మించామని, భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. రామడుగు గ్రామంలో కొలువై ఉన్నటువంటి మంచాల శివాలయం గుట్ట ఏదైతే ఉందో అక్కడికి దర్శనం కోసం రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు, అయ్యగారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. గతంలో లాగానే ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎప్పుడు కూడా రావడం, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సౌకర్యార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి వీడీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరినటువంటి విధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల సహకారంతో, దేవాలయ కమిటీ వారి యొక్క చొరవతోటి ప్రతిసారి కొత్తగా ఈ దేవాలయము కొత్త ఫెసిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉంది. మరి
ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇంకో కోరిక కూడా కోరుకున్నది, ఇక్కడ ఒక షెడ్ ఇంకా తర్వాత టాయిలెట్స్ అవి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. గతంలో కూడా చూసినాం. మరి ఇక్కడికి సీసీ రోడ్ ఇచ్చినాం మేము 2 బిట్స్ 5 lakhs రూపీస్ సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే విధంగా బాజెటి గోవర్ధన్ గారు భారీ మెజార్టీతో గెలిస్తే ఈ టెంపుల్ని నిజంగా అంటే చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయించాలని చెప్పి మేము సంకల్పం చేసుకున్నాము. మరి ఇక్కడ ఎందుకు చేయగలుగుతాము అని చెప్పడానికి ఏంటంటే మన కిల్లా రామాలయం ఈరోజు కోట్లాది రూపాయల నిధులతోటి ర్యాంప్ కానీ అక్కడ పార్కింగ్ స్పేస్ కానీ బ్యూటిఫికేషన్ కానీ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇది కూడా చేయగలుగుతామనే నమ్మకంతో చెప్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు శివయ్య ఆశీస్సులు ఉంటే తప్పకుండా మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మరి పనులు కూడా ప్రారంభించుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు చేశారని బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అన్నారు. విపక్ష పార్టీలు అధికారం కోసం తప్పుడు హామీలు ఇస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మంగల్పహట్, కుర్నాపల్లి, టానాకలన్, బాపునగర్ గ్రామాలలో బోధన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ఆమిర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాలలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ఆమిర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసర పెన్షన్లు, బీడీ కార్మికులకు జీవన భృతి అందజేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రభుత్వం రాగానే అమలు చేస్తామన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విడతల వారీగా 5,000 రూపాయల పెన్షన్ను పెంచుతామని, రైతు బంధు ద్వారా ప్రతి ఏటా ఎకరానికి 16,000 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రజలు ఆలోచన చేసి ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి ఉన్నది సాయం చేయండి, కానీ మీరు కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారు వచ్చినాక తానాకలన్ గ్రామంలో 2 కోట్ల రూపాయలు ఇచ్చి 200 బిడ్డల పెళ్లి తానాకలన్ గ్రామంలో చేపించాం. ఏ ప్రభుత్వమైనా ఏనాడైనా ఈ పని చేసిందా? దయచేసి మీరు ఆలోచించాలా. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు, 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు ఆయన ఇల్లు ఎక్కడున్నా చూసిండ్రా? సుదర్శన్ రెడ్డి ఇల్లు ఎవరైనా పోయిండ్రా? కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగిండ్రా? ఇల్లు ఎక్కడ ఉన్నది తెలియదు. కరోనాలో చచ్చిపోతా ఉంటే కూడా మన కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మనం పోయి ఇట్లా చేయగలిపితే 70 సార్లు చేయగలుగుంటాడు. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? దయచేసి మీరు ఆలోచన చేయాలా. మీ పెన్షన్లు బంద్ కావద్దు, కళ్యాణ లక్ష్మి బంద్ కావద్దు, రైతు బంధు బంద్ కావద్దు, రైతు బీమా బంద్ కావద్దు, షాదీ ముబారక్ బంద్ కావద్దు అంటే మనం కారు గుర్తు కోటేయాలా. ఇంకో మాట మీకు చెప్తా, చిన్న రైతులు ఉంటారు, ఊర్లో లేబర్ ఉంటారు. ఎవరైనా చనిపోతే వారి భార్య పిల్లలు ఎక్కడ పోవాలా? ప్రతి కుటుంబానికి ఎవరైనా చనిపోతే వారికి కారు గుర్తు కోటేసిన తర్వాత ఏ కుటుంబం అయినా సరే 5 లక్షల రూపాయల కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇస్తాం. అలాగే ఈ అన్ని సంక్షేమ పథకాలు మనం కాపాడుకోవాలంటే విద్యార్థి దశలోని ప్రతి విద్యార్థి భారత రాజ్యాంగం గురించి అవగాహన కలిగి ఉండాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సూచించారు. భారత రాజ్యాంగ పుస్తకం గురించి, భారత రాజ్యాంగ ప్రవేశిక హక్కులు, విధుల, బాధ్యతల గురించి అనేక అంశాలను గురించి విద్యార్థులతో ముఖాముఖి సమీక్షించారు. జ్ఞాన వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్పించి, భారత రాజ్యాంగ పుస్తకం గురించి అంశాలు, భారత రాజ్యాంగ ప్రవేశిక హక్కులు, విధుల, బాధ్యతల గురించిన అనేక అంశాలను గురించి విద్యార్థులతో ముఖాముఖిని సమీక్షించారు. ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థులకు భారత రాజ్యాంగ పుస్తకం అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు
పాఠాలు చెప్పిన వారికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు, భారత రాజ్యాంగ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన వికాస వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రావు, రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు, జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింలు, కోశాధికారి వెంకట మల్లయ్య, సాయిలు, జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. To constitute India into its sovereign, socialist, secular, and expression, belief, faith, and worship, equality of opportunity and status, and promote among them all fraternity, ensuring సీఎం కేసీఆర్ సారథ్యంలో 10 ఏళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, మరోసారి కారు గుర్తుకి ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మరోసారి అన్న కదా. డిచ్పల్లి మండలంలోని నక్కలగుట్ట తాండా, నడిమి తాండా, దూస్గాం, కిల్లా డిచ్పల్లి గ్రామాలలో రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతించారు. ప్రజలతో కలిసి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రైతులకు ఒక శుభవార్త తెలిపారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు రైతు బంధు పంపిణీకి అడ్డంకులు తొలగాయని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందజేయకుండా కాంగ్రెస్ చేసిన కుట్రలు పటాపంచలు అయ్యాయని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పటికే రైతు బంధు కింద 11 విడతల్లో 72,000 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లోకి వచ్చాయని ఆయన వివరించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, డిచ్పల్లి గ్రామ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, కిల్లా డిచ్పల్లి రామాలయం చైర్మన్ ప్రొద్దుటూరు మహేందర్ రెడ్డి, డిచ్పల్లి గ్రామ ఉప సర్పంచ్ రవీందర్తో ఇతరులు పాల్గొన్నారు. నేనేమంటున్నా వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి యొక్క ఆలోచన దూరంతో చాలా మంది గ్రామాలలో ముసలు ఉన్నారు. పాపం ముసలు 2,000 రూపాయలు లేకపోతే మూల కోసం ఏడుస్తారు. పాపలు చాలా మంది చచ్చిపోతున్నారు కూడా. కొడుకు కానీ కోడలు కానీ ఇచ్చే పరిస్థితి లేకపోతే 2 రూపాయలు కావాలంటే వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. కాబట్టి ఇలా 2,000 వల్ల కోడలు మంచిగా చూస్తుంది, కొడుకు బాగా చూస్తున్నాడు, మనమని బాగా చూస్తున్నారు. దాని కారణం ఎవరు? కేసీఆర్. మన దగ్గర బీడీ కార్మికులు ఉన్నారు గ్రామంలో. బీడీ కార్మిక పెన్షన్ గత ఎవరు కవితమ్మ వచ్చి బీడీ కార్మిక మన వాళ్ళు వాళ్ళకి ఇద్దామంటే ముఖ్యమంత్రి ఇచ్చారు. బీడీ కార్మిక పెన్షన్ వస్తే కేవలం మన వాళ్ళు. అదేవిధంగా భర్తలు చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోతే అతను ఎవరు ఆడబిడ్డను ఎవరు ఇయ్యరు. ముఖ్యమంత్రి గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఒంటరి మహిళలు ఉన్న చాలా మంది గ్రామాలలో వాళ్ళకి ఇస్తున్నాం. ఒంటి కుట్టే వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తున్న వాళ్ళకు కూడా. ఇవన్నీ ఇవ్వడమే కాదు, ఇవాళ తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉంటాయి రైతులు ఆలోచించారు. గ్రామంలో రైతులు బాగుంది. ఇక్కడ 75% రైతులు ఇక్కడ గుంట ఉన్నది కావచ్చు, 10 గుంటలు కావచ్చు, 20 రోజులు కావచ్చు. రైతులు కూడా ఆలోచన చెప్తున్నా. తెలంగాణ రాకముందు ఉన్న కరెంట్ ఏంది, అప్పుడున్న పరిస్థితులు ఏంది. ఆ రోజుల్లో రోజుకు 3 గంటలు, 4 గంటలు, 5 గంటల కంటే ఎక్కువ రాకపోతుంది. రైతులు మరి రాత్రి పరిస్థితులు తెలిసి కరెంటు పోదామంటే లైన్ పట్టుకుని కట్టుబడిపోతుంది. పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, కరెంట్ షాక్ ఇస్తే భయంతో పోతుంది. చాలా మంది వాంకాటలు తెచ్చిపోయారు, కరెంట్ షాక్ తెచ్చిపోయారు. ఎవరు చేస్తారు? కేసీఆర్ చేస్తారు. మరి అదే
ఒక్కసారి నేను చెప్తున్నా మీ అందరికీ కూడా. ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధంగా ఉండాలో చెప్పిన గొప్ప వ్యక్తి శ్రీరాముడని శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం రామాయణాన్ని చదవడం వల్ల మంచి సద్గుణాలతో పాటు ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారని ఆయన తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్రోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో మహిళలు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దీపాలను వెలిగించారు. పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం పూర్ణాహుతి నిర్వహించారు. అందులో భాగంగా పవిత్రోత్సవాలకు శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి విచ్చేశారు. స్వామీజీ సీతారామచంద్ర స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజలు స్వామీజీ ఇచ్చిన హారతిని స్వీకరించారు. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం మహాపండితులు ప్రవచనాలు భక్తులకు అందించారు. శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి భక్తులకు ప్రవచనాలు బోధించారు. 108 దేవుళ్ళు ఉన్నారని ఆయన అన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించినప్పుడు తాము కోరుకున్న ఆకారంలో దేవుడు ప్రసన్నమైనప్పుడు ఆ దేవుని విగ్రహాన్ని ఆలయంగా మార్చి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారని ఆయన తెలిపారు. అలా 108 అలంకారాలలో దేవుళ్ళు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజలు నిత్యం రామాయణాన్ని పారాయణ చేయాలి, తద్వారా మంచి సద్గుణాలు ఏర్పడడంతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఆయన తెలిపారు. మనిషి మనిషిగా బతికినప్పుడే మనిషి జన్మకు సార్థకత చేకూరుతుందని ఆయన అన్నారు. సన్మార్గంలో నడిచినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఆయన భక్తులకు తెలియజేశారు. భక్తులు నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేపడితే దేవుడి అనుగ్రహం ఉంటుందని ఆయన వివరించారు. 12 సంవత్సరాలకొకసారి నిర్వహించుకునే శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్రోత్సవాలు మళ్ళీ చూస్తున్న భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆయన వివరించారు. మనిషి ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా ఉండాలో ఆయన భక్తులకు ప్రవచనాల ద్వారా బోధించారు. అనంతరం భక్తులకు తీర్థం అందించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారామచంద్ర స్వామిని అలాగే శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణాచార్య స్వామి ఆశీస్సులు తీసుకొని తమని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆకారం లేదు, నీకు రూపం లేదు, స్థానం లేదు, ఆయుధాలు లేవు, ఏమీ లేవంటే అర్థం ఏమీ లేవనా? పాపం కొంతమంది అనుకున్నారు ఏమీ లేవంటే ఆయన శూన్యుడు, నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు అనుకున్నారు. కానీ ఋషులు వెంటనే తేల్చి చెప్పారు, తథాపి నీకు సీమితమైనవి పరిమితమైనవి లేవన్నాను తప్ప నీకంటూ కొన్ని లేవు అనేది లేదా? తథాపి పురుషాకారః భక్తానాం త్వం ప్రకాశసే. నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరు నిన్ను కోరుకుంటారో, ఎవరు నీకు శరణాగతులై ప్రపన్నులవుతారో అలాంటి వాళ్ళని అనుగ్రహించడం కోసం వారి హద్దుకి దిగి వస్తావు. వారు కోరుకున్న చోటుకు వస్తావు, వారు కోరుకున్న రూపంలోకి వస్తావు, వారు కోరుకున్న ఆకృతిని ధరిస్తావు, వారు చెప్పిన ఆయుధాన్ని స్వీకరిస్తావు. ఎవరి కోసం? భక్తానాం త్వం ప్రకాశసే. భక్తుల కోసం వస్తావయ్యా, భక్తులను అనుగ్రహించటానికి. అవతారాలన్నీ అలా వచ్చినవి. తిరిగే అవతారాలైన రామకృష్ణాదులు కావచ్చు, తిరగని అవతారాలైనటువంటి అర్చామూర్తులు కావచ్చు. మీరు ఎంతమంది హైదరాబాద్ వచ్చారు? రామలింగ వారికి ఉంటారు. ఓ చాలా మంది వచ్చారు. రామలింగ వారి చుట్టూ ఏమున్నాయి? అక్కడ
108 దివ్య దేశాలు. ఆ 108 దివ్య దేశాల్లో ఉన్న స్వాములు ఎందుకు అన్ని రూపాల్లో వెళ్ళారు? వాళ్ళ కోసం కాదు, వారినేమో 108 ఇళ్ళు కట్టుకోవాలనే కోరికతో కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క భక్తుడు చేసిన ప్రార్థనకి కరిగి వారు ఎలా కావాలనుకుంటే అట్లా వారి కోసం రూపధారణ చేస్తారు. ఒకసారి ఒక భక్తుడు తపస్సు చేశాడు, భగవంతుడు కనిపించాడు. స్వామి, అప్పుడెప్పుడో నువ్వు త్రివిక్రముడై లోకాలని కొలిచావట, వరి తలపై నీ పాదాన్ని మోపావట. ఆ సమయంలో నేను లేకపోయానయా, ఉంటే ఆ రూపాన్ని నేను కూడా సేవించి ఉండేవాడిని కదా, కానీ నేను దాన్ని కోల్పోయాను. నా కోసం అలాంటి రూపం ఒక్కసారి చూపించమా అని అడిగాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గుట్టలు మింగాడని, ఏనుగు రవీందర్ రెడ్డి చెరువులు భూములు మింగాడని బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్లో గెలిచిన వారంతా టీఆర్ఎస్లోకి వెళ్లారని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనబోతుందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు ప్రతి ఇంటి వద్ద తిలకం దిద్దుతూ హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ఎండల లక్ష్మీనారాయణ బీసీ హాస్టల్, సంగమేశ్వర టెంపుల్, సంగమేశ్వర్ కాలనీ, అంబేద్కర్ చౌరస్తా, పెద్ద హనుమాన్ మందిర్, శివాజీ చౌరస్తా, వీక్లీ మార్కెట్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలోనే బీజేపీ పార్టీలో మునూరు కాపు సంఘం సభ్యులు కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల మధ్యలో బీజేపీ పార్టీ స్థానం ఉంచారు అని అన్నారు. బీజేపీకే ఓటు వేస్తామంటూ బాన్స్వాడ ప్రజలు బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణకు ఓటర్లు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, బాన్స్వాడ ఓటర్లు ఇంకో పార్టీలో తిరిగితే పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, వారిని బెదిరించడానికి మీరు ఎవరని హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే పెట్రోలుపై సర్ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య ఖర్చు నిమిత్తం 5 లక్షల నుండి 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని వివరించారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. పోచారం గుట్టలు మింగిండు, రవీందర్ రెడ్డి చెరువులు భూములు మింగిండు అని ఆయన అన్నారు. నేనేమంటున్నా, వాళ్ళ కుటుంబం కోసమేనా? మరి ఆయన బుద్ధుంటే బద్యనాయక్ ఇవ్వాలి కదా, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికే ఇవ్వాలనా? ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు, మరి బద్యనాయక్ ఇవ్వాలి కదా, ఇచ్చిండా? మరి ఈడ ఉన్నటువంటి ఒక బడుగులకు ఒకళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, అంతా వాళ్ళకే కావాలన్నా? మన వనరులన్నీ దోసుకొని పోతారు వీళ్ళు. నేను అభివృద్ధి అంటున్నారు కదా, ఆ డబుల్ బెడ్రూమ్ల పైసలు నరేంద్ర మోడీ ఇచ్చినాయి, ఆ వైకుంఠ ధామాల పైసలు నరేంద్ర మోడీ ఇచ్చినాయి, ఆ సిమెంట్ రోడ్ల పైసలు నరేంద్ర మోడీ ఇచ్చినాయి, ఆ పంచాయతీ భవనాలు వాళ్ళు రంగేసుకున్న పైసలు నరేంద్ర మోడీ ఇచ్చినాయి, హరితహారం పైసలు నరేంద్ర మోడీ ఇచ్చినాయి, పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ ఇచ్చినాయి. ఆఖరుకు ఆ బాత్రూమ్లల్లో రూపాయికి 75 పైసలు నరేంద్ర మోడీ ఇచ్చినాయి. రంగులు ఎవరు వేసుకున్నారు? బాత్రూమ్లకు రంగు గులాబీ, మళ్ళా అదేదైతే వైకుంఠ ధామం బొందలగడ్డకు రంగు గులాబీ, మరి ఏదైతే ఆ పంచాయతీ భవనానికి రంగు గులాబీ, ఆ భవనంలో కుర్చీ గులాబీ, కుర్చీల తువ్వాల గులాబీ. ఆ తువ్వాల పైసలు, కుర్చీ పైసలు కూడా నరేంద్ర మోడీ ఇస్తాడు. కాదంటే రమ్మని చెప్పండి. రేషను 6 కిలోల 5 కిలోలు నరేంద్ర మోడీ. కరోనా అప్పుడు 10 కిలోల బియ్యం నరేంద్ర మోడీ. 10 మంది ఉంటే కుంటాలు బియ్యం ఇచ్చాడు, 36 నెలలు ఇచ్చాడు. మరి ఎరువులు, వాళ్ళు రైతు బంధు అంటున్నారు, ఎరువుల మీద ఒక్క యూరియా సంచి మీద చక్కగా చదివితే అది జర్ర ఇట్లా పోసే ముందటికి ఇట్లా చూసినామంటే 2500కు కొంటాడు, 266కి ఇస్తాడు. మరి మిగతా ఎవరు కడతారు? నరేంద్ర మోడీ కడతాడు. 3 సంచులకు 6600. డిఏపి బీస్ ఉన్నది కదా, దానికి 1500కు ఒక్క సంచి మీద 1500 కడతాడు. 2 సంచులకు 3000, అది 6600, ఇది 3000.
ఎంతైతే 9,600 నరేంద్ర మోడీ గారు ఒక పంటకు మనకి ఇస్తున్నాడు. అవునా కాదా? మరి వాళ్ళు అన్నారు మాకేమిస్తున్నా అంటే జాబ్ కాబట్టి ఉన్నదా అని అడిగిన. ఉన్నది. ఎవరు అభివృద్ధి పనులు చేశారో ప్రజలు గుర్తించి ఎన్నికల్లో గెలిపించాలని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మారుమూల తాండాలకు రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని దేవక్కపేట, తాళ్లపల్లి, రహత్ నగర్, కొత్తతాండా గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాలు, నృత్యాలతో గిరిజన మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేవక్కపేట, తాళ్లపల్లి, రహత్ నగర్ గ్రామాలు ఇక్కడి తాండాలలో తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులు ఇచ్చామని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. గతంలో విద్యుత్ కోతలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు లేవని, విద్యుత్ సమస్యలే లేవని అన్నారు. గతంలో ఈ గ్రామాలలో, తాండాలలో సరైన రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదని, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నికైన తర్వాత మెరుగైన రోడ్లను నిర్మించామన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి పెన్షన్ రాని మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. రేషన్ కార్డు ద్వారా ఇక నుండి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ గ్రామాలలో పోడు భూముల పట్టాలు ఇవ్వడం జరిగింది. తనను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎవరు అభివృద్ధి పనులు చేశారో ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. దేవకపేట గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మా యాడీలకు రామ్ రామ్ వారుచ్చి మిగతా అందరూ ప్రతి ఒక్కరు బోనాలు ఎత్తుకొని నాకు అఖండ స్వాగతం పలికి నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క చెల్లెకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఒక్క ఓటు అడగటానికి నేను దేవకపేట గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ భగవంతుని దయ వల్ల, సేవలాల దయ వల్ల దేవకపేట గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. కేసీఆర్ గారి దయ వల్ల దాదాపు 35 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేవకపేట గ్రామంలో చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాము. తర్వాత 10,000 చేసినాం. మళ్ళీ ఇప్పుడు 12,000 చేస్తా అంటుండే ఎకరానికి. ఈ 1,272 మందికి వస్తుంది ఇప్పుడు మొత్తం అందరికీ రైతు బంధు. పెరిగిన రైతు బంధు వస్తుంది. 12,000 ఎకరానికి చేసినాం. వచ్చేసాం ఫస్ట్ 12,000 అవుతుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు పెరుగుకుంటూ పోతుంది. 12,000ది 13,000 అవుతుంది, 14,000 అవుతుంది, 15,000 అవుతుంది, 16,000 రూపాయలు అవుతుంది 5వ సంవత్సరానికి. ఇది ఇట్లా కేసీఆర్ ఇప్పుడు అన్ని చేస్తున్నాయన్నీ మీకు తెలుసు, నేను చేసినవి మీకు తెలుసు. ఇట్లా ఇప్పుడు అన్ని పెంచుకుంటా పోతా అంటున్నాడు. వాళ్ళేమో అగాధని చెప్తారు, నమ్మకురి వాళ్ళని. కేసీఆర్ని నమ్ముండ్రి, నన్ను నమ్ముండ్రి, మంచిగా ఓట్లేయ్యి. మళ్ళా మీ దేవకపేట గ్రామంలో పెన్షన్లు పెరుగుతాయి మంచిగా అందరికీ, బియ్యం కార్డులు వస్తాయి. కొన్ని బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ పార్టీని నమ్మితే గోస పడతామని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటై ప్రజలను మోసగిస్తున్నాయని బాన్స్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం జోరందుకుంది. నాస్రులాబాద్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్, మైలారం, బైరాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జనాదరణ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుతో 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి అంతు లేకుండా పోయిందని, ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ జతకట్టాయని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నస్రులాబాద్, బీర్కూర్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేకాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, 1,00,000 రూపాయలు తులం బంగారం మీ బిడ్డ పెళ్లి చేస్తే, అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు 2 పంటలకు 7,500 పెట్టుబడి సహాయం. అదే కాకుండా కౌలు రైతులకు వాళ్ళకు కూడా 15,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పోతే 10 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు 2,000 రూపాయల పింఛన్ 4,000 రూపాయలు మా అమ్మలకు, బాబులకు వాళ్ళకైతే పింఛన్ ఉందో 4,000 రూపాయలు, వికలాంగులకు 3,000 5,000 రూపాయలు అవుతుందని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మనము బాన్స్వాడ ఎన్నికల బరిలో నిలిచిన వికలాంగుల కళ్యాణ వేదిక వ్యవస్థాపకుడు దేమి సుభాష్ వినూత్న ప్రచారం చేశారు. అందులతో కలిసి ర్యాలీ నిర్వహించి బెలూన్ గుర్తుకు ఓటేసి తనను అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. బాన్స్వాడ పట్టణంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దేమి సుభాష్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. పట్టణంలోని వీధుల్లో అందులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ ర్యాలీలో అందులు తమ గుర్తు బెలూన్ గుర్తు అని, బెలూన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ప్రజలను కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన దేమి సుభాష్ అందుడు కాగా ఆయనకు మద్దతుగా పలువురు అందులు ప్రచారం చేయడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ తాను
స్థానికుడినని వికలాంగుల కళ్యాణ వేదిక అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి తెలంగాణలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు అందులకు విద్య, ఉద్యోగం, వివాహాలు జరిపించడంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక వారికి నివసించడానికి గృహాలను ఏర్పాటు చేసి వారికి తోడుగా ఉన్నానని తెలిపారు. బాన్స్వాడ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు కావాల్సింది లక్షలు, కోట్లు కాదు, తిండి, బట్ట, ఇల్లు కావాలని అన్నారు. బెలూన్ గుర్తుకు ఓటేసి తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గ్రామస్తుల్ని కోతంగల్ మండల్, ప్రస్తుతం గతంలో కోటగిరి మండల్. నా లక్ష్యం ఏంటంటే ఎంతకాలము అందులో దివ్యాంగులు మా చెయ్యి ఎప్పుడు ఇలాగే చాచుంచుకోవాలా, మేము కూడా ఇలా ఎందుకు కాకూడదనే లక్ష్యంతో ముందుకు వస్తున్న ఒకటి. రెండవది, ఒక్కసారి అందరికీ అవకాశం ఇస్తే ఇంతవరకు మా యావత్ దేశంలో కూడా ఎవరు నిలబడలే. నేను నిలబడిన కాబట్టి నా ధైర్యానికి మీరు ఓటేయండి. నేను ఏం చేస్తానో మీరు ఓటేసి సమాధానం తీసుకోండి. నేను చేసే పనులు యాక్చువల్ నాకు కనబడుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక సందర్భాల్లో అనేక చోట్లలో నా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఎంతోమంది ఎంతోమంది దివ్యాంగులు బాగుపడింది. ఎన్నో పెళ్ళిళ్ళు అవన్నీ చేసిచ్చినాము. ఎవరి దగ్గర మేము డొనేషన్ తీసుకోవాలి. అలాంటి సంస్థ నాది వికలాంగుల కళ్యాణ వేదిక. దయచేసి నేను అడిగేది మీకు డబ్బులు అడగట్లేదు. నేను కేవలం ఒక్క ఓటేసి బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో చూడండి. ఆర్థిక స్తోమత లేని ఖైదీలు జైలు అధికారులకు లేదా న్యాయస్థానానికి తెలియజేసినట్లయితే అటువంటి వారికి లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థ సహాయపడుతుందని చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది లేని వారికి న్యాయ సేవా సంస్థ చొరవ తీసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని జిల్లా కారాగారాన్ని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బృందం సందర్శించింది. జిల్లా జైలు అధికారులతో పాటు ఖైదీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరైతే న్యాయవాది కేసు వాదించడానికి ఆర్థిక స్తోమత లేని ఖైదీలు ఉన్నచో అటువంటి వారు జైలు అధికారులకు లేదా న్యాయస్థానానికి తెలియజేసినట్లయితే అటువంటి వారికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సహాయపడుతుందన్నారు. ప్రత్యేకంగా నిజామాబాద్లో ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానం, మెజిస్ట్రేట్ న్యాయస్థానం వరకు ఖైదీలు విన్నపం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే న్యాయ సేవా సంస్థ ద్వారా కూడా ఎటువంటి సేవలను అయినా వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు ఉదయ్ కృష్ణ, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు గంగోని ప్రమోద్, జైలు అధికారి ఉపేంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా అన్నారు. 30వ తేదీన జరిగే పోలింగ్ను ప్రజలు విజయవంతం చేయాలని, కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆమె కోరారు. నవిపేట్ మండలంలోని ఫతేనగర్ గ్రామంతో పాటు దర్యాపూర్, సుభాష్ నగర్ కాలనీలలో బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ఆమెర్ సతీమణి ఆయిషా ఫాతిమా స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి షకీల్ను మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆమె ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో అంశాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలులోకి తీసుకొస్తామని అన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విడతల వారీగా పెన్షన్ 5,000 రూపాయలకు పెంచుతామని, రైతు బంధు ద్వారా ప్రతి ఏటా ఎకరానికి 16,000 చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణ ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, కేసీఆర్ ప్రభుత్వం వస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామాలకు వచ్చి మాయమాటలు చెప్తారని, వారి మాటలను నమ్మకుండా ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈసారి షకీల్ గెలిస్తే మంత్రి పదవి వస్తుందని ఆయిషా ఫాతిమా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫతేనగర్ సర్పంచ్ అసిఫా తాహెర్ బిన్ జాఫర్, రాంపూర్ సర్పంచ్ దొంతు రుతుకల్పన, ఎంపీటీసీలు గైని లావణ్య, మోహన్, నవిపేట ఎంపీటీసీ సతీష్, సర్ఫరాజ్, హాజీ తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక దగ్గర హింస జరుగుతోందని జిల్లా జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సునీత కుంచాల ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిలు ప్రశ్నించే తత్వం, ఎదురించే తత్వం అలవర్చుకోవడం ద్వారా ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడానికి భయపడతారని ఆమె తెలిపారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో గల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్నేహ సొసైటీ, సఖీ కేంద్రం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి సునీత కుంచాల జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సునీత కుంచాల మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక దగ్గర హింస జరుగుతోందన్నారు. ముఖ్యంగా కాలేజ్ విద్యార్థినిల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులతో గాని తమకు మేలు చేసే వారితో పంచుకోవాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా విద్యార్థినిలు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని, తద్వారా విద్యార్థినులపై హింస చేయడానికి ఎవరైనా భయపడతారని ఆమె తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా తమ ఫోటోలను తీసి తమను వేధిస్తే 1930 సైబర్ క్రైమ్కి ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని, అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రం బాలికల కోసం, మహిళల కోసం పనిచేస్తుందని, ఎవరైనా హింసకు గురైనప్పుడు సఖీ కేంద్రాన్ని ఆశ్రయించి సహాయం పొందాలని ఆమె కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మహిళలకు ఉచితంగా న్యాయ సేవా సహాయాన్ని అందిస్తుందని, అవసరమైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం నిర్వహించిన సంస్థలను జిల్లా జడ్జి అభినందించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన మహిళలకు జిల్లా జడ్జి సునీత కుంచాల జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ చైర్మన్ సిద్ధయ్య, కేంద్రం అధికారులు, న్యాయ సేవాధికార సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ద్వితీయ శ్రేణి నాయకులకు, సర్పంచ్లకు గాలం వేస్తున్నారు. 50,000 నుండి 5 లక్షల వరకు నాయకుని స్థాయి, ఆయనకున్న ప్రజల మద్దతును బట్టి డబ్బులు ముట్టజెప్తున్నట్లు బాన్స్వాడ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కొందరు నాయకులు ఇదే అదనుగా భావించి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా నడుస్తున్నారు. మరికొందరు నాయకులు కోవర్టులుగా మారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రచార సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల వేళ ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశం కలిసి వస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఈ వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. బైన్సా మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సోదరుడు సూర్యం రెడ్డిపై మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు మండిపడ్డారు. సొంత అన్నను దూషించే నువ్వు నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, ఈ ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో గల ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లులో బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ప్యాకేజీలకు అమ్ముడుపోయానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు సూర్యం రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనపై నిందలు మోపే ముందు తనది తాను చూసుకోవాలని హితవు పలికారు. ప్రతి సర్పంచ్ దగ్గర ₹1,00,000 చొప్పున వసూలు చేసిన ఘనత నీదని, నువ్వు ఓ వసూలు రాజావని ఆరోపణలు చేశారు. తాను బీఆర్ఎస్లో నిబద్ధత గల కార్యకర్తగా పనిచేశానని రాజేష్ బాబు అన్నారు. నీ అన్న విఠల్ రెడ్డికి చేత కాదని నీవు తిట్టిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. నాపై ఆరోపణలు చేసే ముందు ప్రజలను మోసం చేయడం ఆపాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోలంకే భీమరావు, పండిత్ రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ప్రజలు ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, ఆయనను మార్చండి అని చెప్పినారు. కానీ నీకు సోయి ఉండాలా. ఏదైతే బైన్సాలో మే నెలలో జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో నువ్వే వచ్చి మైక్ ముందుకు, తాలూకాలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నప్పుడు మైక్ ముందుకు వచ్చి మనం చాతగానున్నాం,
ఎమ్మెల్యేతోని చాతనైతలేదు. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, కరెంట్ వాళ్ళు మొత్తము తాలూకాలో దోసుక తింటున్నారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అంటే భయం లేదు. కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు అని గొప్పలు చెప్తూ కదా సూర్యకాంత్ రెడ్డి గారు. మీ అన్న చాతగానోడని అన్నది నువ్వే కదా. నువ్వు చాతగానోడైన అన్నావు. మేము ఆ మాట కూడా అనలేదు. ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈయన పట్ల ముదోల్ నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే విఠల్ రెడ్డిని తప్పించి టికెట్ ఇవ్వమని మేము కోరినాం. నీ లెక్క దొంగతనం పైసలు తీసుకొని దొంగతనంగా సిడం గణపతికి ఓటేసినట్టు సాటుకు పోయి చెప్పలే. మీ అన్న ముందు చెప్పినాం కేటీఆర్ గారికి, మిస్టర్ సూర్యకాంత్ రెడ్డి సోయి లేకుండా ఏదో మడ్డి దాగి మాట్లాడినట్టున్నావు. నీ లెక్క మడ్డిలు గిడ్డీలు తాగేటోళ్ళం కాదు. పైసలు నువ్వు చూడలేదు, మేము పైసలు చూసిన వాళ్ళం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సిద్దాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మాజీ సర్పంచ్ పిట్ల గంగారంతో పాటు పిట్ల అంజయ్య, పెద్దోల శ్రీనివాస్, బాలాజీ, కొప్పుల రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నస్రులాబాద్ మండలంలో బొమ్మన్దేవ్పల్లి, మైలారం గ్రామాల్లో బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి తరపున ఆయన కోడలు సోనిరెడ్డి మండల నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటా పర్యటించి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. స్పీకర్ పోచారం హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేర్చిన ఆయనను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.